హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మ్యారేజెస్కి ఎలా హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుంటుందో నేను మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన యాక్సెసరీస్ ఎలా యూస్ చేస్తే బాగుంటుందో మీకు చెప్పి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పింక్ కలర్ వేణితో ఎలా హెయిర్ స్టైల్ వేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. మా పాపకి ముందు ఇలా జడల్లాను. దీన్ని ఈతాకుల జడ అంటారు. ఈ జడ మీకు ఇంకా వెడల్పుగా రావాలనుకుంటే ఒక్కొక్క పాయని ఇంకా కొంచెం లాగినట్లు చేస్తే ఇంకా మీకు బాగా వెడల్పుగా వస్తుంది జడ. ఇప్పుడు ఫస్ట్ ఈ వేడిని మనం టిక్ టాక్స్ తోటి ఇట్లా ఫిక్స్ చేసేసుకోవటమే. అటు సైడ్ ఇటు సైడు చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా. వేణి పెట్టేసుకున్నాక కింద ఇచ్చిన వాటి బంచెస్ని కూడా చిన్న 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 టిక్ టాక్ తోటి ఫిక్స్ చేసేసుకోవాలి హెయిర్కి. మనకి మొత్తం 5 వస్తాయి కాబట్టి మనకి ఎంత లెంత్లో పెట్టుకుంటే సరిపోతుంది జడకి చూసుకొని దానికి తగ్గట్టు గ్యాప్ ఇచ్చుకుంటా మనం మొత్తం పెట్టేసుకోవాలి. అదే ఇంకా మనం జడ సవరం వేసి ఇంకా కొంచెం లాంగ్గా పెట్టుకుంటే గ్యాప్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఫైనల్గా దీని లుక్ ఇలా వచ్చింది. చాలా సింపుల్గా అయిపోయింది జడ. దీనికి కాస్ట్యూమ్స్ చక్కగా మ్యాచింగ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, అన్నిటి మీద. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను మా పాపకి ఇది గోల్డ్ కలర్ వేణి పెట్టాను. మా పాప స్కూల్లో ఫంక్షన్ ఉంటే మా పాపని ఇలా రెడీ చేశాను. ఇలా చిన్న చిన్న ఈవెంట్స్కి మనం ఇంట్లోనే చాలా నీట్గా రెడీ అయిపోవచ్చు లైట్ మేకప్ వేసి. చూడండి మా పాప ఫైనల్ లుక్ ఇలా ఉంది. సో మా పాప మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి యాక్సెసరీస్ కనుక మనకు అందుబాటులో ఉంటే కనుక మనం నీట్గా రెడీ అయిపోవచ్చు తొందరగా, చాలా క్విక్గా అయిపోతుంది. నెక్స్ట్ నేను చూపించబోతున్న హెయిర్ యాక్సెసరీ ఇది. నెక్స్ట్ దీంతో మనం ఎన్ని వెరైటీస్గా జడ వేసుకోవచ్చు చూద్దాము. ఇట్లా నేను దీన్ని పైన పెట్టేసేసి జడకు పైన పెట్టి టిక్ టాక్స్ పెట్టేశాను. ఇది ఒక రకంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని సైడ్గా కూడా పెట్టుకోవచ్చు. ఇలా సైడ్కి పెట్టి టిక్ టాక్స్ పెట్టేసుకోవడమే. ఇలా పెట్టి మనం హెయిర్ కూడా లీవ్ చేసేయచ్చు. అలా మనం అకేషన్ బట్టి మనం హెయిర్ స్టైల్ని బట్టి మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ ఇది కూడా అంతే 3 లైన్స్లో క్రిస్టల్స్ వచ్చాయి. ఇది కూడా సేమ్ వేణి విధంగానే నేను టిక్ టాక్స్ యూస్ చేసి దీన్ని పెట్టేశాను. కింద 3 లైన్స్ వచ్చేటప్పటికి చాలా బాగా లుక్ వచ్చింది. దీనికి మనం ఇలా జడ వేయటం కన్నా ఇంకా హెయిర్ మనం లీవ్ చేస్తే ఇంకా ఈ క్రిస్టల్స్ హెయిర్ మీద పడి ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది. నేను ప్రజెంట్ అయితే జడ అల్లిన దాని మీద పెట్టేసి మీకు చూపించడానికి పెట్టాను. మీరు ఇంకా కావాలనుకుంటే మీరు హెయిర్ కూడా లీవ్ చేసుకోవచ్చు. ఇది క్రిస్టల్స్ కాబట్టి హెయిర్కి పట్టుకోవడం అట్లా ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దాకా నేను చూపించిన ఈ యాక్సెసరీస్లో మీకు ఏది బాగా నచ్చిందో చూసి కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.